So the first career option for a BTech ECE student is VLSI engineer. So VLSI की full form వచ్చేసి వెరీ లార్జ్ స్కేల్ ఇంటిగ్రేషన్. సో VLSI ఇంజనీర్ బేసిక్గా ఏం చేస్తాడు అంటే మనకి ట్రాన్సిస్టర్స్ ఉంటాయి. సో ఆ యొక్క ట్రాన్సిస్టర్స్ వచ్చేసి మనకి మిల్లీమీటర్స్ నుండి నానోమీటర్స్ సైజులో అయితే ఉంటాయి. సో అసలు మన కంటిగా కనపడవు అనమాట. సో వీ హ్యావ్ టు సీ ఇన్ మైక్రోస్కోప్. సో ఈ యొక్క ట్రాన్సిస్టర్ ఏదైతే ఉందో సో ఇట్లాగా ఒక బిలియన్స్ ఆఫ్ ట్రాన్సిస్టర్స్ని ఒక సింగిల్ చిప్లో అయితే వాళ్ళైతే ఇంటిగ్రేట్ చేస్తారనమాట. సో వీళ్ళు ఎక్కువగా దేని మీద ఫోకస్ చేస్తారు అంటే ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్, సిస్టమ్స్ ఆన్ ఎ చిప్, మైక్రో ప్రాసెసర్. సో ఇవన్నిటి మీద ఫోకస్ చేసి ఒక మోడర్న్ ఎలక్ట్రానిక్స్ డివైసెస్ని పవరప్ అయితే చేస్తారనమాట. సో ప్రజెంట్ వచ్చేసి ఈ యొక్క ఫీల్డ్ అనేది చాలా బూమింగ్ అయితే ఉంది. సో మనకి VLSI ఇంజనీర్కి చాలా డిమాండ్ అయితే ఫ్యూచర్లో అయితే మనకైతే రాబోతుంది. సో ఇఫ్ యూ ఆర్ ECE స్టూడెంట్ మేక్ షూర్ యూటిలైజ్ దిస్ ఆపర్చునిటీ. సో ఈ యొక్క VLSI ఇంజనీర్ అవడానికి స్కిల్స్ చూసుకున్నట్లయితే సో మనకి హార్డ్వేర్ డిస్క్రిప్షన్ లాంగ్వేజెస్ అని చెప్పేసి VHDL అలాగే వెరీలాగ్ అని చెప్పేసి మనకి లాంగ్వేజెస్ అయితే ఉంటాయి. వీటినైతే మీరైతే నేర్చుకోవాల్సి ఉంటుంది. వీటితో పాటుగా మీరు సర్క్యూట్ డిజైన్, FPGA, ASIC డిజైన్, అలాగే టూల్స్ లైక్ కేడెన్స్ అలాగే సినాప్సిస్. సో ఈ టూల్స్ కూడా అయితే మీరైతే నేర్చుకోవాల్సి ఉంటుంది. సో VLSI ఇంజనీర్కి కెరియర్ ఆపర్చునిటీస్ చూసుకున్నట్లయితే సో మనకి టాప్ కంపెనీస్ లైక్ ఇంటెల్, క్వాల్కామ్, ఎన్విడియా, బ్రాడ్కామ్, మైక్రోన్ టెక్నాలజీ. సో ఇట్లాగా మనకి టాప్ కంపెనీస్ అన్నీ కూడా ఈ యొక్క VLSI ఇంజనీర్ని అయితే హైర్ చేసుకోవటం అయితే జరుగుతుంది. సో ద సెకండ్ కెరియర్ ఆప్షన్ ఫర్ ఎ BTech ECE స్టూడెంట్ ఈస్ ఎంబెడెడ్ ఇంజనీర్. సో ఎంబెడెడ్ సిస్టమ్స్ అనేది మనకి ఒక స్పెషలైజ్డ్ కంప్యూటింగ్ సిస్టమ్స్ అనమాట. సో ఇవి మనకి నార్మల్ కంప్యూటర్ లాగా అయితే ఉండవు, కానీ ఈ యొక్క సిస్టమ్స్ని మనకి వేరియస్ ఎలక్ట్రానిక్స్ లైక్ స్మార్ట్ వాచెస్ కానీ, స్మార్ట్ మొబైల్స్ కానీ, ల్యాప్టాప్స్లో కానీ సో ఇట్లాగా మనకి వేరియస్ ఎలక్ట్రానిక్ డివైజెస్లో వీటిని ఎంబెడెడ్ చేయడం అయితే జరుగుతుంది. సో ఈ యొక్క ఎంబెడెడ్ సిస్టమ్స్ ఇంజనీర్ ఏం చేస్తారు అంటే మనకి బేసిక్గా సాఫ్ట్వేర్ అలాగే హార్డ్వేర్ సో ఈ యొక్క రెండు సైడ్స్ని కూడా అయితే వీళ్ళైతే వర్క్ చేస్తారనమాట. సో ఎంబెడెడ్ ఇంజనీర్కి కావాల్సిన స్కిల్స్ చూసుకున్నట్లయితే సో మీకు వచ్చేసి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయితే వచ్చి ఉండాలి, ఎయిదర్ C, C++ ఆర్ పైథన్. అలాగే మీకు మైక్రో కంట్రోలర్స్, సర్క్యూట్స్, IoT అంటే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, అలాగే హార్డ్వేర్ డిజైన్ మీద కూడా మీకు ఖచ్చితంగా నాలెడ్జ్ అయితే ఉండాలి. సో ఎంబెడెడ్ ఇంజనీర్కి కెరియర్ ఆపర్చునిటీస్ చూసుకున్నట్లయితే సో మనకి కంపెనీస్ లైక్ ఇంటెల్, క్వాల్కామ్, NXP సెమీకండక్టర్స్, టెక్సాస్ ఇన్స్ట్రుమెంట్స్ సో ఇట్లాగా మనకి టాప్ కంపెనీస్ అన్నీ కూడా ఈ యొక్క ఎంబెడెడ్ ఇంజనీర్ని హైర్ చేసుకోవటం అయితే జరుగుతుంది. సో ద థర్డ్ కెరియర్ ఆప్షన్ ఫర్ ఎ BTech ECE స్టూడెంట్ ఈస్ టెలికమ్యూనికేషన్ ఇంజనీర్. సో టెలికమ్యూనికేషన్ ఇంజనీర్స్ బేసిక్గా ఏం చేస్తారు అంటే వీళ్ళు ఒక సిస్టమ్స్ని డిజైన్ అలాగే డెవలప్ చేస్తారనమాట. ఆ యొక్క సిస్టమ్స్ మనకి ఏం చేస్తాయి అంటే డేటా కానీ, వాయిస్ కానీ, వీడియో కానీ ట్రాన్స్మిట్ చేస్తాయి బై ఎన్ష్యూరింగ్ స్మూత్ కమ్యూనికేషన్ నెట్వర్క్స్. సో వీళ్ళు బేసిక్గా ఏ కమ్యూనికేషన్ నెట్వర్క్స్లో వీళ్ళు వర్క్ చేస్తారు అంటే మొబైల్ నెట్వర్క్స్, శాటిలైట్ కమ్యూనికేషన్ అలాగే బ్రాడ్బ్యాండ్ సిస్టమ్స్లో అయితే వీళ్ళైతే వర్క్ చేస్తారు. సో టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్ కావాల్సిన స్కిల్స్ చూసుకున్నట్లయితే సో మీకు వచ్చేసి కమ్యూనికేషన్ ప్రోటోకాల్స్ మీద మీకు కంప్లీట్ నాలెడ్జ్ అయితే ఉండాలి, లైక్ TCP ఆర్ IP, GSM, CDMA, LTE. సో ఇవన్నీ కూడా మనకి కమ్యూనికేషన్ ప్రోటోకాల్స్ అనమాట. వీటి మీద మీకు ఖచ్చితంగా మంచి ఐడియా అయితే ఉండాలి. అదేవిధంగా నెట్వర్కింగ్, వైర్లెస్ కమ్యూనికేషన్స్ అలాగే ట్రబుల్ షూటింగ్ వీటన్నిటి మీద కూడా మీకు మంచి నాలెడ్జ్ అయితే ఉండాలి. సో టెలికమ్యూనికేషన్ ఇంజనీర్కి కెరియర్ ఆపర్చునిటీస్ చూసుకున్నట్లయితే సో మనకి కంపెనీస్ లైక్ భారతీ ఎయిర్టెల్, రిలయన్స్ జియో, వడాఫోన్, ఎరిక్సన్ సో ఇట్లాగా మనకి టాప్ కంపెనీస్ అన్నీ కూడా టెలికమ్యూనికేషన్ ఇంజనీర్ని హైర్ చేసుకోవడం అయితే జరుగుతుంది. సో ద ఫోర్త్ కెరియర్ ఆప్షన్ ఫర్ ఎ BTech ECE స్టూడెంట్ ఈస్ ఇంటర్నెట్స్ ఆఫ్ థింగ్స్ ఇంజనీర్ ఆర్ సింపుల్గా మనం చెప్పుకోవచ్చు అంటే IoT ఇంజనీర్. సో మనకి ఈ యొక్క నేమ్లోనే ఉంది కదా ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, అంటే మనం వేరియస్ థింగ్స్ని ఇంటర్నెట్తో కనెక్ట్ చేయడం అనమాట. సో IoT ఇంజనీర్ బేసిక్గా ఏం చేస్తారు అంటే వీళ్ళు కొన్ని డివైసెస్ అలాగే సిస్టమ్స్ని డెవలప్ చేస్తారనమాట. సో ఆ యొక్క సిస్టమ్స్ ఏంటంటే మనకి ఇంటర్నెట్తో అయితే కనెక్ట్ అయ్యి ఉంటాయి. సో ఇట్లాగా ఆ యొక్క సిస్టమ్స్ ఇంటర్నెట్తో కనెక్ట్ అవటం వలన మనకి ఇండస్ట్రీస్ లైక్ హెల్త్ కేర్, ఆటోమోటివ్, హోమ్ ఆటోమేషన్ సో ఇవన్నిటికి కూడా మనకి ఒక స్మార్ట్ సొల్యూషన్ అయితే క్రియేట్ అవటం అయితే జరుగుతుంది. సో IoT ఇంజనీరింగ్ కావాల్సిన స్కిల్స్ చూసుకున్నట్లయితే సో మనకి ఎంబెడెడ్ ప్రోగ్రామింగ్ అయితే వచ్చి ఉండాలి, అలాగే IoT ప్రోటోకాల్స్ అని చెప్పేసి మనకి కొన్ని ప్రోటోకాల్స్ అయితే ఉన్నాయి, లైక్ MQTT, COAP. సో ఇట్లాగా మనకి కొన్ని ప్రోటోకాల్స్ అయితే ఉన్నాయి, ఇవి కూడా అయితే మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది. వీటితో పాటుగా మనకి క్లౌడ్ కంప్యూటింగ్, డేటా అనాలిసిస్, సెన్సర్ టెక్నాలజీస్ అలాగే నెట్వర్కింగ్ కూడా అయితే మీరైతే నేర్చుకోవాల్సి ఉంటుంది. సో IoT ఇంజనీర్కి కెరియర్ ఆపర్చునిటీస్ చూసుకున్నట్లయితే సో మనకి టాప్ కంపెనీస్ లైక్ బాష్, శాంసంగ్, అమెజాన్, జనరల్ ఎలక్ట్రిక్ సో ఇట్లాగా మనకి టాప్ కంపెనీస్ అన్నీ కూడా మనకి ఈ యొక్క IoT ఇంజనీర్ని హైర్ చేసుకోవటం అయితే జరుగుతుంది. సో ద ఫిఫ్త్ కెరియర్ ఆప్షన్ వచ్చేసి కంట్రోల్ సిస్టమ్స్ ఇంజనీర్.
సో ఈ యొక్క కంట్రోల్ సిస్టమ్స్ ఇంజనీర్ బేసిక్గా ఏం చేస్తారు అంటే వీళ్ళు ఒక సిస్టమ్స్ని డిజైన్ అలాగే డెవలప్ చేస్తారనమాట. సో ఈ యొక్క సిస్టమ్స్ ఏంటంటే మనకి ఇండస్ట్రీస్ లైక్ మ్యానుఫ్యాక్చరింగ్, రోబోటిక్స్, ఏరోస్పేస్, ఆటోమోటివ్, సో ఈ యొక్క ఇండస్ట్రీస్ అన్నిట్లో కూడా వాటి యొక్క ప్రాసెస్ అనేది ఇవే ఆటోమేషన్ చేస్తాయి అనమాట. సో ఈ యొక్క కంట్రోల్ సిస్టమ్స్ ఇంజనీర్ బేసిక్గా ఏం చేస్తారు అంటే వేరియస్ ఇండస్ట్రీస్లో అన్నీ కూడా వాటి యొక్క ప్రాసెస్ని ఆటోమేషన్ చేస్తారు అనమాట. సో మీకు అర్థమైందని చెప్పేసి అయితే అనుకుంటున్నాను. సో కంట్రోల్ సిస్టమ్స్ ఇంజనీర్కి కావాల్సిన స్కిల్స్ చూసుకున్నట్లయితే సో మనకి కంట్రోల్ థియరీ మీద మీకు కంప్లీట్ నాలెడ్జ్ అయితే ఉండాలి. అలాగే మ్యాట్ ల్యాబ్ కానీ లేకపోతే సిమ్యులింక్ అని చెప్పేసి మనకి 2 సాఫ్ట్వేర్స్ అయితే ఉంటాయి, ఇవి మీరు నేర్చుకొని ఉండాలి. అలాగే పిఎల్సి ప్రోగ్రామింగ్, అలాగే సెన్సర్స్, అలాగే ఆటోమేషన్ సిస్టమ్స్ మీద కూడా మీకు కంప్లీట్ నాలెడ్జ్ అయితే ఉండాలి. సో కంట్రోల్ సిస్టమ్స్ ఇంజనీర్కి కెరియర్ ఆపర్చునిటీస్ చూసుకున్నట్లయితే ఇండస్ట్రీస్ లైక్ ఆటోమోటివ్, ఏరోస్పేస్, ఇండస్ట్రియల్ ఆటోమేషన్, సో ఇట్లాగా మనకి వేరియస్ ఇండస్ట్రీస్లో మిమ్మల్ని హైర్ చేసుకోవటం అయితే జరుగుతుంది. సో గైస్, ఇప్పటి వరకు ఈ వీడియోని మీరు కనుక చూసినట్లయితే థ్యాంక్ యూ సో మచ్ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే మీకు ఈ వీడియోలో మీకు ఏ పాయింట్ మీకు యూస్ఫుల్ అయింది అనేది కింద కామెంట్ చేయండి. అలాగే నేను ఇలాంటి వీడియోస్ నేను ఫ్యూచర్లో అప్లోడ్ చేస్తూనే ఉంటాను. సో నేను అప్లోడ్ చేసినప్పుడు మీరు మిస్ అవ్వకూడదు అంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. అలాగే నేను నెక్స్ట్ ఏ కెరియర్ ఆప్షన్ మీద వీడియో చేయాలనేది కూడా కింద కామెంట్ అయితే చేయండి. సో ద 6th కెరియర్ ఆప్షన్ వచ్చేసి సిగ్నల్ ప్రాసెసింగ్ ఇంజనీర్. సో ఈ యొక్క సిగ్నల్ ప్రాసెసింగ్ ఇంజనీర్ బేసిక్గా దేని మీద వర్క్ చేస్తారు అంటే సో మనకి వేరియస్ సిగ్నల్స్ అయితే ఉంటాయి, లైక్ ఆడియో కానీ, వీడియో కానీ, లేకపోతే వేరియస్ డేటా ఉంటాయి. సో వీటిని ఏం చేస్తూ ఉంటారంటే వీళ్ళు మ్యాన్యుపులేట్ అలాగే వాటిని అనాలిసిస్ చేస్తూ ఉంటారనమాట. సో ఈ యొక్క రోల్లో బేసిక్గా వీళ్ళు ఏం చేస్తారు అంటే వేరియస్ సిగ్నల్స్ని ఫిల్టర్ చేయటం, లేకపోతే కంప్రెస్ చేయటం, లేకపోతే ఉన్న డేటాని ఇంప్రూవ్ చేయటం ఫర్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ కోసం, అలాగే మీడియా అప్లికేషన్స్ మీద కూడా అయితే వీళ్ళైతే వర్క్ చేస్తారు. సో సిగ్నల్ ప్రాసెస్ ఇంజనీరింగ్ కావాల్సిన స్కిల్స్ చూసుకున్నట్లయితే సో వీళ్ళకి వచ్చేసి సిగ్నల్ ప్రాసెసింగ్ టెక్నిక్స్ మీద మనకి స్ట్రాంగ్ అండర్స్టాండింగ్ అయితే ఉండాలి. అదేవిధంగా వీళ్ళకి మ్యాట్ ల్యాబ్ అనే ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది, ఆ సాఫ్ట్వేర్ కూడా అయితే వచ్చి ఉండాలి. అలాగే డిజిటల్ సిగ్నల్ ప్రాసెసింగ్, అలాగే అల్గరిథమ్స్, సో ఈ యొక్క టాపిక్స్ మీద కూడా మీకు కంప్లీట్ నాలెడ్జ్ అయితే ఉండాలి. సో ద 7th కెరియర్ ఆప్షన్ ఫర్ ఎ బీటెక్ ఈసీఈ స్టూడెంట్ వచ్చేసి డిఫెన్స్ అలాగే మిలిటరీ ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్. సో మనం ఆల్రెడీ చాలా మూవీస్లో అయితే చూసుంటాం కదా. సో ఆ యొక్క మూవీస్లో మనకి చాలా సెన్సర్స్ అయితే ఉంటాయి, చాలా రేడార్స్ అయితే ఉంటాయి, అలాగే మనకి చాలా వైర్లెస్ కమ్యూనికేషన్ నెట్వర్క్స్ కూడా అయితే కావాల్సి ఉంటుంది ఫర్ మిలిటరీ ఎస్పెషల్లీ. సో మీరు ఈసీఈలో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయినట్లయితే మీరు ఈ కెరియర్ ఆప్షన్ కూడా అయితే మీరైతే చూస్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ యొక్క సెక్టర్లో మీరు బేసిక్గా దేని మీద వర్క్ చేస్తారు అంటే మిలిటరీ అప్లికేషన్స్ కోసం మీరు కమ్యూనికేషన్ సిస్టమ్స్ మీద, రేడార్స్ మీద, అలాగే నావిగేషన్ సిస్టమ్స్ మీద అయితే మీరైతే ఎక్కువగా వర్క్ చేస్తారు. అండ్ ఆల్సో యూ విల్ వర్క్ ఆన్ సెక్యూరిటీ యాజ్ వెల్ యాజ్ సర్వైలెన్స్ సిస్టమ్స్. సో డిఫెన్స్ అండ్ మిలిటరీ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ కావాల్సిన స్కిల్స్ చూసుకున్నట్లయితే సో మనకి రేడార్ గురించి మీకు కంప్లీట్ అండర్స్టాండింగ్ అయితే వచ్చి ఉండాలి. అలాగే ఆర్ఎఫ్ సర్క్యూట్స్, క్రిప్టోగ్రఫీ, సిగ్నల్ ప్రాసెసింగ్, అలాగే ఎంబెడెడ్ సిస్టమ్స్, సో ఈ యొక్క స్కిల్స్ అన్నీ కూడా మీకు అయితే వచ్చి ఉండాలి. సో మనకి ఆపర్చునిటీస్ చూసుకున్నట్లయితే సో మనకి మన ఇండియాలోని టాప్ ఆర్గనైజేషన్స్ లైక్ ఇస్రో కానీ, డిఆర్డిఓ కానీ, లేకపోతే మనకి ప్రైవేట్ డిఫెన్స్ కాంట్రాక్టర్స్ లైక్ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, అలాగే హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, సో ఈ యొక్క ఆర్గనైజేషన్స్లో కూడా మీకు జాబ్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ద 8th కెరియర్ ఆప్షన్ ఫర్ ఎ బీటెక్ ఈసీ స్టూడెంట్ వచ్చేసి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇంజనీర్. సో బేసిక్గా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇంజనీర్ బేసిక్గా దేని మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు అంటే ఇంకా అడ్వాన్స్డ్ టెక్నాలజీ మీద అయితే వీళ్ళైతే ఎక్కువగా రీసెర్చ్ చేస్తూ ఉంటారు. అలాగే ఉన్న ప్రాజెక్ట్స్ని ఇంకా ఏ విధంగా ఇంప్రూవ్ చేయొచ్చు అని చెప్పేసి వీటి మీద కూడా అయితే వీళ్ళైతే ఎక్కువగా రీసెర్చ్ చేస్తూ ఉంటారనమాట. సో మీరు కనుక ఈసీ స్టూడెంట్ అయినట్లయితే మీరు సెక్టర్స్ లైక్ కమ్యూనికేషన్ కానీ, ఎలక్ట్రానిక్స్ కానీ, లేకపోతే ఎంబెడెడ్ సిస్టమ్స్ మీద అయితే మీరైతే వర్క్ చేయొచ్చు. సో R&D ఇంజనీరింగ్ కావాల్సిన స్కిల్స్ చూసుకున్నట్లయితే స్ట్రాంగ్ అనలిటికల్ స్కిల్స్ అయితే మీ దగ్గర అయితే ఉండాలి. అలాగే ఇన్నోవేషన్, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ విత్ ఇండస్ట్రీ స్పెసిఫిక్ టూల్స్, అలాగే ఎమర్జింగ్ టెక్నాలజీస్ మీద కూడా మీకు మంచి అండర్స్టాండింగ్ అయితే ఉండాలి. సో R&D ఇంజనీర్కి ఆపర్చునిటీస్ చూసుకున్నట్లయితే సో మనకి వీళ్ళకి బేసిక్గా అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్, అలాగే గవర్నమెంట్ ల్యాబ్స్, అలాగే రీసెర్చ్ కంపెనీస్లో వీళ్ళకైతే ఖచ్చితంగా అయితే మంచి మంచి రోల్స్ అయితే వీళ్ళకైతే ఆఫర్ చేయడం అయితే జరుగుతుంది. టెక్ జెయింట్స్ లైక్ శాంసంగ్ R&D, ఇంటెల్, నాసా, సో వీటిలో కూడా మీకు జాబ్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ద 9th కెరియర్ ఆప్షన్ వచ్చేసి ఏరోస్పేస్ ఇంజనీర్.
సో మీరు కనుక ఈసీ బ్యాక్గ్రౌండ్ అయినట్లయితే మీరు ఏరోస్పేస్ ఇంజనీర్ కూడా అయితే మీరైతే వర్క్ చేయొచ్చు అనమాట. సో మీరు దేని మీద ఎక్కువగా వర్క్ చేస్తారు అంటే మీరు డిజైనింగ్, డెవలపింగ్, అలాగే టెస్టింగ్ ఆఫ్ ఎయిర్ క్రాఫ్ట్, అలాగే స్పేస్ క్రాఫ్ట్. సో వీటి మీద అయితే మీరు ఎక్కువగా వర్క్ చేస్తారు బై ఫోకసింగ్ ఆన్ ఏవియానిక్స్, కమ్యూనికేషన్ సిస్టమ్స్, అలాగే ఎలక్ట్రానిక్ సిస్టమ్స్ ఆన్ బోర్డ్. సో వీటి మీద అయితే మీరు ఫోకస్ చేస్తూ ఎయిర్ క్రాఫ్ట్ మీద కానీ లేకపోతే స్పేస్ క్రాఫ్ట్ మీద కానీ మీరైతే వర్క్ చేస్తారు. సో ఏరోస్పేస్ ఇంజనీరింగ్ కావాల్సిన స్కిల్స్ చూసుకున్నట్లయితే సో మీకు ఏరోస్పేస్ ప్రిన్సిపల్స్ మీద కంప్లీట్ నాలెడ్జ్ అయితే ఉండాలి. అలాగే ఏవియానిక్స్, కంట్రోల్ సిస్టమ్స్, సర్క్యూట్ డిజైన్, అలాగే ఎంబెడెడ్ సిస్టమ్స్ మీద కూడా మీకు మంచి నాలెడ్జ్ అయితే ఉండాలి. అండ్ ద లాస్ట్ బట్ నాట్ లీస్ట్ కెరియర్ ఆప్షన్ ఫర్ ఎ బీటెక్ ఈసీ స్టూడెంట్ వచ్చేసి సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆర్ సాఫ్ట్వేర్ డెవలపర్. సో ఈసీ స్టూడెంట్కి మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే సో మీరు కావాలంటే కోర్ సైడ్ అయినా వెళ్ళొచ్చు, లేకపోతే మీరు సాఫ్ట్వేర్ సైడ్ అయినా కూడా అయితే మీరైతే వెళ్ళొచ్చు. సో ఎందుకంటే మనకి ఈసీలో మనకి చాలా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అయితే ఉంటాయి. సో మనకి వేరియస్ ఎలక్ట్రానిక్ డివైసెస్కి మనం చాలా ప్రోగ్రామింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఇట్లాగా మీరు ప్రోగ్రామింగ్ చేయడం వల్ల మీకు ప్రోగ్రామింగ్ మీద కూడా మీకు నాలెడ్జ్ అయితే ఉంటుంది. సో ఒకవేళ మీరు ఈసీ బ్రాంచ్ నుండి సాఫ్ట్వేర్ డెవలపర్కి మీరు వెళ్ళాలి అనుకుంటే సో మీరు బేసిక్గా దేని మీద ఎక్కువగా ఫోకస్ చేయాలి అంటే సో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, అప్లికేషన్స్ని క్రియేట్ చేయటం, సిస్టమ్ సాఫ్ట్వేర్ని క్రియేట్ చేయటం. సో వీటినన్నిటిని ఎలా క్రియేట్ చేస్తారు అంటే బై యూజింగ్ వేరియస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లైక్ జావా కానీ, C++ కానీ, సి కానీ, పైథన్ కానీ. సో ఈ యొక్క ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అన్నిటిని యూజ్ చేసుకొని మీరు వేరియస్ సాఫ్ట్వేర్స్ని అలాగే అప్లికేషన్స్ అయితే మీరైతే క్రియేట్ చేయాల్సి ఉంటుంది. సో సాఫ్ట్వేర్ డెవలపర్కి కావాల్సిన స్కిల్స్ చూసుకున్నట్లయితే సో ఆబ్వియస్లీ మీ దగ్గర ప్రోగ్రామింగ్ స్కిల్స్ అయితే ఉండాలి. అలాగే మీకు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ మీద మీకు కంప్లీట్ నాలెడ్జ్ అయితే ఉండాలి. అలాగే డేటా స్ట్రక్చర్స్, అల్గరిథమ్స్, అలాగే డేటాబేసెస్ మీద కూడా మీకు మంచి నాలెడ్జ్ అయితే ఉండాలి. అండ్ సాఫ్ట్వేర్ డెవలపర్కి కెరీర్ ఆపర్చునిటీస్ చూసుకున్నట్లయితే సో మనకి టాప్ టెక్ జైంట్స్ లైక్ గూగుల్ కానీ, మైక్రోసాఫ్ట్ కానీ, అమెజాన్ కానీ, ఇన్ఫోసిస్ కానీ సో ఇట్లాగా వేరియస్ టాప్ కంపెనీస్ అన్నీ కూడా ఈ యొక్క సాఫ్ట్వేర్ డెవలపర్ని హైర్ చేసుకోవడం అయితే జరుగుతుంది. సో దీస్ ఆర్ ద 10 కెరియర్ ఆప్షన్స్ ఫర్ ఎ బీటెక్ ఈసీ స్టూడెంట్. ఐ హోప్ మీకు ఈ వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. సో ఇన్ కేస్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్లో ఎవరైనా సరే ఈసీ గ్రాడ్యుయేషన్ చేస్తున్నట్లయితే వాళ్ళకి ఖచ్చితంగా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. అలాగే ఇప్పుడు నేను చెప్పిన కెరియర్ ఆప్షన్స్లో మీకు ఏ కెరియర్ ఆప్షన్ నచ్చింది అనేది కింద కామెంట్ చేయండి. అలాగే నేను ఇట్లాంటి వీడియోస్ నేను ఫ్యూచర్లో అప్లోడ్ చేస్తూనే ఉంటాను. సో నేను అప్లోడ్ చేసినప్పుడు మీరు మిస్ అవ్వకూడదు అంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. సో దిస్ ఈజ్ యువర్ జాషువా కమ్లాకర్ signing off.